హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అవుదాము. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026 లో మ్యాచ్ నెంబర్ 17 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ వచ్చేసి ముల్లన్పూర్లో జరగబోతుంది. ఇక్కడ యూజువల్ పిచ్ చూసుకుంటే ఇన్షియల్లో కొంచెం పేసర్లకు హెల్ప్ అవుతుంటుంది, పోను స్పిన్నర్లు కూడా హెల్ప్ అవుతుంటుంది. బిగ్ బౌండరీ డైమెన్షన్స్ అయితే ఉంటాయి, స్పిన్నర్లు కూడా కీగా మారే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఇక్కడ మొత్తం అక్కడ చూసుకుంటే 12 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిలు, 6 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిలు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 169 అయితే ఉంది. మధ్యాహ్నం గేమ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్ద ఫరక్ అయితే ఉండకపోవచ్చు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 24 మ్యాచ్ల్లో 17 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది, 7 మ్యాచ్లు మాత్రమే పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే చాలా అప్పర్ హ్యాండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే మరి గత మ్యాచ్లో చూసినాం కదా, కొంచెం డిసప్పాయింట్ చేసిళ్ళు. ఓవరాల్ ఈ సీజన్లో చూసుకుంటే చాలా బెటర్ రాణించలు. అందరూ అంటున్నారు బౌలింగ్ వీక్ అని. బట్ లాస్ట్ 2 మ్యాచ్లో మన బౌలర్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. టేబుల్లో చూసుకుంటే 6th ప్లేస్లో అవుతుంది, 3 మ్యాచ్లో 1 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. ఇక నెట్ రన్ రేట్ కూడా ప్లస్లో అవుతుంది. ఇక ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఇద్దరు కూడా ఈ సీజన్లో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో ఇద్దరు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిళ్ళు. అభిషేక్ శర్మ మెయిన్గా చూసుకుంటే గత సీజన్లో పంజాబ్ కింగ్స్ అగైనెస్ట్గా చేజింగ్లో మరి ఎలాంటి నాకు ఆడిందో తెలుసు. సో అలాంటి నాకు ఈ మ్యాచ్లో అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. ఇద్దరిట్లలో ఒక్కరు లాస్ట్ దాకా ఆడితే బెటర్ అయితే ఉంటుంది. బట్ ఇద్దరు ఆడుతున్నారు, లేదనుకుంటే ఇద్దరు డిసప్పాయింట్ చేస్తే ఇద్దరు డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు. ఇద్దరిలో ఒక్కరు కనీసం 15 ఓవర్స్ దాకా ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్. ఫస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ రాణించిండు, సెకండ్ మ్యాచ్లో కొంచెం మంచి రాణించినట్టు అనిపించింది. బట్ థర్డ్ మ్యాచ్లోకి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కూడా బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 4 వచ్చేసి హెన్రిచ్ క్లాసన్ మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తూనే వస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 62 రన్స్ అయితే స్కోర్ చేసిండు 41 బాల్స్లో. టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయినా కానీ తర్వాత ఏ విధంగా ఆడిందో మనం చూస్తున్నాం. 62 రన్స్ 41 బాల్స్లో 151 స్ట్రైక్ రేట్ అంటే ఆ పిచ్లో దాదాపు 200 స్ట్రైక్ రేట్తో సమానం అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో కూడా క్లాసన్ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత నెంబర్ 5 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి కూడా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో చాలా బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. 56 కొట్టిండు లాస్ట్ మ్యాచ్లో 33 బాల్లలో 3 4లు 5 6లు 169 స్ట్రైక్ రేట్తోని. అండ్ బౌలింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్లో 1 ఓవర్ వేసిండు. బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా 3 ఓవర్లు లేదా 4 ఓవర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ 1-2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 6 వచ్చేసి ఖచ్చితంగా సలీల్ అరోరా ఆడాలి. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, ముకుల్ చౌదరి ఏ విధంగా గెలిపించిండో లక్నో సూపర్ జెయింట్స్కి. ఆ కేటగిరీకి చెందినవాడే సలీల్ అరోరా. సో కాబట్టి ఖచ్చితంగా సలీల్ అరోరాకి లాంగ్ రోప్ ఇవ్వాల్సిందే. అతని దగ్గర కూడా ఎబిలిటీ అవుతుంది అలాంటి మ్యాచెస్ ఫినిష్ చేయడం అనేది. అండ్ హార్డ్ హీటరు ప్రాక్టీస్ మ్యాచెస్లో చూసినాం, అండ్ సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా చూసినాం మరి ఇలాంటి ప్లేయర్ అనేది. సో కాబట్టి ఖచ్చితంగా సలీల్ అరోరా ఈ మ్యాచ్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత మనకి నెంబర్ 7 వచ్చేసి అంకిత్ వర్మ కూడా ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. ఇక సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక తర్వాత హర్షదీప్ ఉన్నాడు నెంబర్ 8లో. ఆయన తర్వాత నెంబర్ 9 వచ్చేసి శివం కుమార్ ఉన్నాడు. ఇక్కడ మనకి మంచి బ్యాటింగ్ అవుతుంది. హర్షదీప్ అండ్ శివం కుమార్ దగ్గర నుంచి ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. మరి ఎలాంటి వికెట్స్ తీస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. శివం కుమార్ 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు కూడా చాలా ఇంప్రెస్ అయితే చేసిండు. సో ఈ మ్యాచ్ అయితే దగ్గర ఒక మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం.
నెంబర్ 10 వచ్చేసి బ్రైడెన్ కార్సు. ఒకవేళ గిట్ట 100% ఫిట్ ఉంటే ఖచ్చితంగా బ్రైడెన్ కార్సు ఈ మ్యాచ్ అయితే ఆడాలి. లాస్ట్ 3 మ్యాచ్ల్లో చూస్తే పవర్ ప్లేలో టూ మనీ రన్స్ అయితే వెళ్తున్నాయి, వికెట్స్ కూడా ఎక్కువ తీస్తలేరు. సో కాబట్టి పవర్ ప్లేలో బ్రైడెన్ కార్సు చాలా అంతా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇతనితో పాటు శివం మావి కూడా గతంలో మనం చూసినాం కదా, కేకేఆర్కి ఆడుతున్నప్పుడు మరి పవర్ ప్లేలో ఏ విధంగా వికెట్లు తీసింది అనేది. స్వింగ్ బౌలర్ కాబట్టి ఖచ్చితంగా శివం మావిని కూడా ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది. శివం మావి దగ్గర కూడా మంచి పేస్ అవుతుంది. 145 కూడా ఇతనైతే క్లిక్ అయితే చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా శివం మావిని కూడా ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది. సో బ్రైడెన్ కార్డ్స్ అండ్ శివం మావితోని పవర్ ప్లేలో వేపిస్తే బెటర్ అయితే ఉంటుంది. జయదేవ్ ఉన్నట్టు లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకుంటే 3.5 ఓవర్స్ లో 50 రన్స్ అయితే ఇచ్చిండు, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిండు. దట్టు ఆ స్లో వికెట్ లో ఓవర్ కి 13 రన్లు అయితే ఇచ్చిండు. సో కాబట్టి అతని ప్లేస్ లో ఖచ్చితంగా శివం మావి ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. హర్షల్ పటేల్ కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి ఇషాన్ మలింగా ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్ లో చాలా మంచి కంబ్యాక్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఒక వికెట్ తీసిండు, 4 ఓవర్లకి 30 రన్స్ అయితే ఇచ్చిండు. సో కాబట్టి చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో సలీల్ అరోరా, నెంబర్ 7 లో అంకిత్ వర్మ, నెంబర్ 8 లో హర్ష్ దుబే, నెంబర్ 9 లో శివం కుమారు, నెంబర్ 10 లో బ్రైడెన్ కార్సు, నెంబర్ 11 లో శివం మావి, ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇషాన్ మలింగా. ఓవరాల్ కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ గా కనబడుతుంది. ఖచ్చితంగా సలీల్ అరోరా ఈ మ్యాచ్ ఆడాలి అండ్ శివం మావి అండ్ బ్రైడెన్ కార్డ్స్ పెట్టుంటే అతను కూడా ఆడాలి. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్ లో అవుతుంది. 3 మ్యాచ్లో 2 గెలిచింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. ఇక మెయిన్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో అని బౌలింగ్ లో అని కంప్లీట్ టీం అయితే కనబడుతుంది. మెయిన్ గా బ్యాటింగ్ లో చూసుకుంటే ఓపెనర్స్ ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభు సిమ్రన్ సింగ్ కన్సిస్టెంట్ గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు మంచి స్ట్రైక్ రేట్ తోని. ఇక తర్వాత కూపర్ కన్నలి నెంబర్ 3 అతను కూడా కన్సిస్టెంట్ గా రన్స్ అయితే స్కోర్ చేస్తూనే వస్తున్నాడు. లాస్ట్ 3 మ్యాచ్లో చాలా బెటర్ రాణించిండు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ అయితే సాధించాడు సిఎస్కే అగైన్స్ట్ గా. తర్వాత నెహల్ వద్దర్ ఉన్నాడు, శశాంక్ సింగ్, మార్కో ఎన్సన్ దాకా వీళ్ళకి మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే ఓపెనర్స్ మంచిగా కనబడుతున్నారు, మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది అండ్ ఫినిషర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ దగ్గర నుంచి ఇంకా మంచి స్పెల్ అయితే రాలేదు. 3 మ్యాచ్లో కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇక బార్లెట్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు, మార్కో ఎన్సన్ మంచిగా రాణిస్తున్నాడు, వైశాఖ్ విజయ్ కుమార్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే చహాల్ కూడా మంచిగా రాణిస్తున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ కూడా చాలా బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ లో అని బౌలింగ్ లో అని 2 డిపార్ట్మెంట్ లో కూడా ఈక్వల్ గా రాణిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభు సిమ్రన్ సింగ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో కూపర్ కౌనలి, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో నెహల్ వదేరా, నెంబర్ 6 లో శశాంక్ సింగ్, నెంబర్ 7 లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 8 లో మార్కో ఎన్సన్, నెంబర్ 9 లో జావియర్ బార్లెట్, నెంబర్ 10 లో విజయ్ కుమార్ వైశాఖ్, నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా యుజేంద్ర చాహల్. ఓవరాల్ ఆ టీం మొత్తం చాలా డెడ్లీగా కనబడుతుంది. వీళ్ళైతే పెద్దగా మార్పులు అయితే చేయకపోవచ్చు, సేమ్ టీమ్ తోని వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఆ 3 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. సలీల్ అరోరా, బ్రైడెన్ కార్డ్స్ అండ్ శివమావి. గాయస్ మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.